శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణ 38వ అధ్యాయంలోకి వచ్చామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ ప్రస్తావనలో ఒకటండి, జ్ఞానము కర్మ భక్తి వేరు కావని, వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని 38, 39, 40 అధ్యాయాలుగా కూడా తెలుపుతున్నాయండి. రెండోది వచ్చి, దేవతలు తనను ఉపాసించిన వారి అభిష్టాలు నెరవేరుస్తారే కానీ భస్మాసురునికి లాగా వారిని సంస్కరించరు. సద్గురు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీలల చేత వారిని మోక్షార్హులను చేస్తాడట. ఇంకా మూడవది వస్తే, సద్గురువు భక్తి వల్లనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయట. శ్రీగురుని వంటి సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకమవుతాయని ఒక పేద శిష్యుడు, ఒక గోడ్రాలు, ఒక కుష్ఠిరోగి యొక్క అనుభవాలు తెలుపుతున్నాయండి. ఆ యత్నాలే వారు ఆజ్ఞాపించక ముందు నిష్ఫలమవడం గమనార్హం. సద్గురువుని అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకున్నది కానీ వ్రతాల వలన కాదు. అదండి. మరి కథారంభంలో ఏం చెబుతున్నారో చూద్దాం. నామధారకుడు, స్వామి, శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యము మీ నుండి విని ధన్యుడనయ్యాను. ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీగురుని వృత్తాంతం తెలపండి అని వేడుకున్నాడటండి. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. నాయనా, నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువల్లనే శ్రీ గురుచరిత్ర తనివి తీరా స్మరించుకునే భాగ్యము నాకు కూడా కలిగింది. శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురుభక్తులెందరో గంధర్వనగరము వచ్చి వారికి భిక్ష, వారి ప్రీతి కోసము బ్రాహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు. ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మయ్యని పేద బ్రాహ్మణుడు వచ్చాడట. అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలైనవి మూట కట్టుకుని తెచ్చి శ్రీగురునికి నమస్కరించాడట. కానీ ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారటండి. ఆహ్వానించినప్పుడు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడట. రోజు ఇలానే జరుగుతుండడం వలన 3 మాసాలు ఇలాగే గడిచింది. అతనిని చూచిన బ్రాహ్మణులందరూ, ఏమయ్యా బ్రాహ్మణుడా, నీవు వచ్చిందెందుకు? చేస్తున్నదేమిటి? నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా? పోనీలే, ఇక్కడ జరుగుతున్న సంతర్పణలో భోజనము చేసి ఇప్పుడు లావెక్కావు. నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్టుందే, నీకు సిగ్గు వేయడం లేదా అని ఎగతాళి చేసేసాగారటండి. పాపమా భాస్కర శర్మ కొంతకాలము తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడటండి. అతనిపై ఇట్టి విమర్శలు, నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయము శ్రీగురునికి తెలిసింది. ఆయన అది సహించలేక అతనిని పిలిచి, నాయనా, నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించాలి అని ఆదేశించారటండి. అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి, పెరుగు సమకూర్చుకుని స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకుని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడటండి. చూసారా 38వ అధ్యాయంలో. మరి రేపొద్దున్న ఏం జరుగుతుందో చూద్దామండి. అంతవరకు జై గురుదత్త, శ్రీ గురుదత్త.